హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ జనవరి నెలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఏ దేశ శాస్త్రవేత్తలు కొత్తగా జీవకృత్రిమ కాలేయాన్ని తయారు చేశారు? ఏ దేశ శాస్త్రవేత్తలు కొత్తగా జీవకృత్రిమ కాలేయాన్ని తయారు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి చైనా అండి. వివరణ వచ్చేసి మానవ చర్మం, కొవ్వు, ఇతర భాగాల నుంచి సేకరించిన కణాలతో జీవకృత్రిమ కాలేయాన్ని చైనా శాస్త్రవేత్తలు తయారు చేశారు. సో ఈ కృత్రిమ కాలేయాన్ని ఎలా తయారు చేశారండి? ఆర్టిఫిషియల్ లివర్ని మానవ చర్మం, కొవ్వు, ఇతర భాగాల నుంచి సేకరించిన కణాలతో దీన్ని తయారు చేశారండి. ఎవరు తయారు చేశారు? చైనా వాళ్ళు. నెక్స్ట్, 123వ ఎపియా ఇంటర్నేషనల్ సిడ్నీ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? 123వ ఎపియా ఇంటర్నేషనల్ సిడ్నీ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ విక్టర్ ట్రోకీ. దీని వివరణ వచ్చేసి 1885లో న్యూ సౌత్ వేల్స్ ఓపెన్ను ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని ది ఏపియా ఇంటర్నేషనల్ సిడ్నీగా పేరు మార్చారు. ఈ ఏడాది జరిగిన పోటీల్లో బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ను ఓడించి విక్టర్ ట్రోకీ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. అలాగే మహిళల సింగిల్స్ టైటిల్ను స్వెత్లనా కుజెసేవా, పురుషుల డబుల్స్ టైటిల్ను జెమే ముర్రే, బ్రూనో సోరెస్ గెలుపొందారు. నెక్స్ట్, 14వ పార్శ్వనాథ్ ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? 14వ పార్శ్వనాథ్ ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఇవాన్ పోపోవ్. ఇవాన్ పోపోవ్. వివరణ వచ్చేసి పార్శ్వనాథ్ ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేతకు 3 లక్షల నగదు బహుమతి అందజేశారు. దానిని ఇవాన్ పోపోవ్ గెలుచుకున్నారు. నెక్స్ట్, కొనసాగించదగిన వ్యవసాయం, రైతుల సంక్షేమం అంశం మీద జాతీయ సదస్సును ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కొనసాగించదగిన వ్యవసాయం, రైతుల సంక్షేమం అంశం మీద జాతీయ సదస్సును ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి. సిక్కిం. నెక్స్ట్, గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత? 89 అండి. వివరణ వచ్చేసి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ మొదటిసారిగా 2013లో GTCA నివేదికను విడుదల చేసింది. 2015 నివేదికలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. సింగపూర్, లగ్జంబర్గ్, అమెరికా, డెన్మార్క్ దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. సో 2015లో స్విట్జర్లాండ్ వచ్చేసి మొదటి స్థానంలో ఉందండి ఈ నివేదిక ప్రకారం. సింగపూర్, లగ్జంబర్గ్, అమెరికా, డెన్మార్క్ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికలో భారత్ 89వ స్థానంలో నిలవగా చైనా 48వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు? ఇటీవల ఏ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. దీని వివరణ వచ్చేసి ఫ్రాన్స్ ఆర్థిక సామాజిక పరిస్థితులు పునర్నిర్మాణం కోసం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్ హోలాండ్ ప్రకటించారు. సో ఫ్రాన్స్ ఆర్థిక సామాజిక పరిస్థితుల పునర్నిర్మాణం కోసం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారండి. నెక్స్ట్, ఉగ్రవాదం మీద పోరు తీవ్రతరం చేయడం కోసం తాజాగా ఏ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది? ఉగ్రవాదం మీద పోరు తీవ్రతరం చేయడం కోసం తాజాగా ఏ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది? సో ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయిల్ అండి. దీని వివరణ వచ్చేసి నేరస్తుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, ట్విట్టర్లో ఏ భారత ప్రముఖ వ్యక్తిని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు? ట్విట్టర్లో ఏ భారత ప్రముఖ వ్యక్తిని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు? సో దీని ఆన్సర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ అండి. అమితాబ్ బచ్చన్. వివరణ వచ్చేసి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను ట్విట్టర్లో అత్యధికంగా 18.9 మిలియన్ల ప్రజలు అనుసరిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ, షారుఖ్ ఖాన్ ఉన్నారండి. నెక్స్ట్, భారతీయ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన నూతన పురస్కారం ఏది? భారతీయ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన నూతన పురస్కారం ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసి ది మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ యూటీ. ది మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ యూటీ. నెక్స్ట్, డాఫాబెట్ మాస్టర్స్ 2016 స్నూకర్స్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? డాఫాబెట్ మాస్టర్స్ 2016 స్నూకర్ టైటిల్స్ను ఎవరు గెలుపొందారు? ఆన్సర్ వచ్చేసి రోనీ సులివిన్ అండి.
దీని వివరణ వచ్చేసి బ్యారీ హ్యాక్సిన్ను ఓడించి డాఫాబెట్ మాస్టర్ స్నూకర్ టైటిల్ను రోనీ సులివన్ గెలుచుకున్నాడు. దీంతో ఈ టైటిల్ను 6 సార్లు ఫస్ట్ 95లో, తర్వాత 2005లో, తర్వాత 2007, 9, 14, 16లో గెలుచుకున్న ఆటగాడిగా సులివన్ నిల్చున్నాడు. రోనీ సులివన్ వచ్చేసి ఇప్పటి వరకు 6 సార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నాడండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్, జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.